హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగ్. తెల్లజాన 5 గంటలకే నేను మా మామయ్య హాస్పిటల్ పని మీద వైజాగ్ వెళ్ళడానికి కాంప్లెక్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు హాస్పిటల్కి మా హస్బెండే నన్ను తీసుకొని వెళ్ళేవారు, కానీ ఈసారి మా మామయ్యని తీసుకెళ్ళమని నేనే అడిగాను. మా మామయ్య వచ్చేసి అడగగానే సరే తీసుకువెళ్తాను అన్నారు. మామ కోడలు ఇద్దరు వెళ్ళేసి వచ్చేయండి అని మా అత్తయ్య కూడా చెప్పారు. అసలుకి హాస్పిటల్కి మా అత్తయ్యనే తీసుకొని వెళ్దామని అనుకున్నాను, కానీ నాకు సరిగా హాస్పిటల్కి వెళ్ళడం తెలీదు. అలా అని మా అత్తయ్యని తీసుకెళ్తే ఎలా వెళ్తానో నాకే తెలీదు. నాకు వైజాగ్ వెళ్ళడం అంటే ఇష్టమేనండి, కానీ రోడ్లు క్రాస్ చేసే దగ్గర నేను అస్సలు చెయ్యలేను, వెళ్ళలేను కూడా. మధ్యలోనే ఆగిపోతాను. అలాంటిది నేను మా అత్తయ్య వెళ్తే ఇంకెలా వెళ్తామో కూడా తెలీదు. నాకే ధైర్యం లేదు. అలాంటిది నేను ఇంకొకరిని తీసుకువెళ్ళి తీసుకొచ్చేలా అయితే నేను వెళ్ళలేను. ఎందుకంటే మా మావయ్య వైజాగ్ ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసామండి. వచ్చేసి మధురవాడ ఆటో అయితే ఎక్కేసాము నేను మా మావయ్య. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. మా మావి గారితో జర్నీ చాలా బాగా అయితే జరిగిందండి. వెళ్ళగానే హాస్పిటల్లో పని అయితే అయిపోయింది. నేను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు త్వరగా హాస్పిటల్లో పని అయ్యేది కాదండి, లేట్ అయిపోయేది. ఇంటికి వెళ్ళిపోసరికి 4:30, 5 అయ్యేది. వైజాగ్ కాంప్లెక్స్లో దిగడమే తెలుసండి. ఇంక అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. అసలు నాకు చాలా భయం అండి. హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చాక మా మామయ్య గారు ఎలా అంటున్నారు, చక్కగా ఒక్కరిదానివి వెళ్ళి వచ్చేయచ్చు, ఎవరొకరు తోడు ఉండాలి నీకు అనేసి అన్నారు. మా మామయ్య గారు చెప్పిన మాట కూడా నిజమే. భయపడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళి మనం రాలేము. మా వారికి కుదరలేనప్పుడల్లా ఎవరొకరి మీద అయితే నేను ఆధారపడి అయితే వైజాగ్ రావాల్సి వస్తుందండి. ఒంటరిగా అసలు రాలేకపోతున్నాను. నేను బస్సు ఎక్కి దిగి 2 సైడ్లు రోడ్లు ఉంటే నడిచేయగలనండి. నాకు ఎక్కడా భయం కాదు. 4 రోడ్లు ఉన్నా కూడా భయం వేస్తుందండి. ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. బండి వస్తున్నా నేను ఆగిపోతూ ఉంటాను. మా వారు అక్కడే భయపడేవారు. అందుకే ఒంటరిగా పంపించడానికి భయపడుతున్నారండి. 3:30 అయిందండి. ఇంటికైతే క్షేమంగా చేరుకున్నాము. వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.